సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 57వ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసెంబ్లీ ప్లానింగ్ కమిటీ చైర్మన్ కోదాడ శాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో పీసీ సభ్యులు కొప్పుల వేణురెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. సొంతంగా కూడా 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు వారి సతీమణి పేరు మీద ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు నేను కూడా మా నాన్నగారి పేరు మీద కొంత అప్పుడు చేయడం జరిగింది. ఇక్కడ మా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడు, ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా కొంత చేయడం జరిగింది. పోతే ఎన్నో రకాలుగా మేము అంటే ఆ రోజున్న నిధులను బట్టి, ఆ రోజున్న వాతావరణం బట్టి ఎంతో కొంత మేము దీన్ని అభివృద్ధిలో తీసుకొచ్చినాం. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ విద్యార్థులను కలుసుకోవడం జరిగింది. కలిసిన సందర్భంగా దామోదరి గారి దృష్టికి, సర్వోత్తముడి గారి దృష్టికి కొంత వాళ్ళు సహకారం అడిగారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చైర్లు కావాలంటే ఆ రోజు ఒక 100 చైర్లు, ఒక 100 ప్యాడ్స్ కూడా సర్వోత్తముడి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ వాళ్ళకు కోరిక కోరిరు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ 300 మందికి రోజు మిడ్ డే మీల్స్ అంటే రోజు భోజనం అంటే ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని పోతానికి భోజన వసతి కూడా గత ప్రభుత్వం నడుచుకుంటూ వస్తూ ఉంది. అది కంటిన్యూ చేయమని కూడా మేము కొత్త చైర్మన్ గారిని కోరడం జరిగింది. దయచేసి మన మంత్రి గారు కూడా కోరినాం, పద్మావతి గారు దీన్ని శ్రద్ధ పెట్టాలి, మంత్రి గారు వెంటబడి ఈ భోజన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా విన్నపంగా మేము తెలియపరుస్తున్నాం. దీని నిధులు మరే అప్పుడు డిఎంఎఫ్టీ కింద నిధులు పెట్టేయడం జరిగింది. అది కంటిన్యూ చేసి మా విద్యార్థులకు, ఈ ప్రాంత విద్యార్థులు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల మీకు మునగాల, నడిగూడెం వాళ్ళు కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. సూర్యాపేట, తుంగతుర్తికి సంబంధించిన గ్రామాలకు వెళ్ళి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ ఎంతోమంది చదువుకుంటున్నారు. చాలా క్రమశిక్షణగా, పద్ధతిగా చదువుకుంటారు ఇక్కడ. వారికి అందరూ కూడా మా వంతుగా మేము చేస్తాం. మీరు ప్రధాన బాధ్యత మంత్రి గారికి చెప్పి మీరు తీసుకోవాలని చెప్పి కోరుతూ మంత్రి గారితో కలెక్టర్ కూడా పాపం వారు రాగానే దీన్ని సందర్శించారు. వారి దృష్టిలో కూడా ఉంది. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని కొద్దిగా భోజన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని మా తరఫున కోరుతూ ముగిస్తున్నాను.